ఖనిజ రంగంలో సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పాలసీని తీసుకొస్తోంది కేంద్రం. 24 విలువైన ఖనిజాల తవ్వకాలు, రీసైక్లింగ్, ప్రాసెసింగ్ కు ప్రాధాన్యం ఇవ్వనుంది. విదేశాల్లో ఖనిజ వాణిజ్యాన్ని చేసే భారత కంపెనీలను ప్రోత్సహించాలని నిర్ణయించారు ప్రధాని మోదీ. ఖనిజ రంగంలో సవాళ్లను అధిగమించే దిశగా ముందడుగు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పాలసీకి కేంద్రం ఆమోదం. ఖనిజాల అన్వేషణ, రీసైక్లింగ్, ప్రాసెసింగ్ కు ప్రాధాన్యత. ఖనిజ వనరుల కోసం 34,300 కోట్ల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ఇందుకోసం కేంద్రం 16,300 కోట్లు కేటాయించడంతో పాటు పిఎస్యుల ద్వారా 18,000 కోట్ల పెట్టుబడితో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ను ప్రారంభిస్తోంది కేంద్ర ప్రభుత్వం. आत्मनिर्भर भारत లో భాగంగా ఈ మిషన్ కు శ్రీకారం చుట్టినట్టు తెలిపింది భారత్ సర్కార్. इस नेशनल क्रिटिकल मिशन में बनाया गया है 16,300 करोड़ रुपए का ये मिशन है. 16,300 करोड़ रुपए का मिशन है और 6 वर्षों तक ये मिशन का इनिशियल फेज रहेगा. 24 क्रिटिकल मिनरल्स को आइडेंटिफाई किया गया है. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, రక్షణ రంగం, ఏరోస్పేస్ రంగాల్లో ఖనిజాల పాత్ర కీలకం. భారత్ అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం దేశంలో ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ను చేపట్టింది కేంద్రం. కీలక ఖనిజాల ఉత్పత్తికి త్వరగా అనుమతులు ఇస్తామని తెలిపింది. విదేశాలలో కీలకమైన ఖనిజ ఆస్తులను కొనుగోలు చేయడానికి, ఖనిజ వనరులు అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యం. బెరిల్, కోబాల్ట్, కాడ్మియం, లిథియం, గ్రాఫైట్, నికెల్, సెలీనియం సహా 24 విలువైన ఖనిజాల తవ్వకాలను ప్రోత్సహించడం ఎన్సీఎంఎం లక్ష్యం. ఖనిజాలను అన్వేషించడం, ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయడం, ఖనిజాల రీసైక్లింగ్, ఉత్పత్తి, తయారీ, రీసెర్చ్ ని ప్రోత్సహించనుంది మోదీ ప్రభుత్వం. एक्सप्लोरेशन को बढ़ाना, इंपोर्ट डिपेंडेंस कम करना, बाहर दुनिया में जाके मिनरल ब्लॉक्स को अक्वायर करना और जो क्रिटिकल मिनरल्स को जो प्रोसेस करने की टेक्नोलॉजीज होती है, जैसे लिथियम है तो लिथियम कार्बोनेट या लिथियम हाइड्रोक्साइड प्रकृति ने दिया. अब उस प्रकृति के दिए हुए मिनरल से लिथियम कैसे एक्सट्रैक्ट करें, वो काम मिनरल की प्रोसेसिंग की टेक्नोलॉजी से आता है. మైనింగ్ విషయంలో ఏ డిసిజన్ తీసుకోవాలన్నా ఎన్సీఎంఎం కీలకంగా మారనుంది. ఇక మీదట గనుల రంగానికి మహద్దశ వచ్చినట్టే అంటున్నారు బీజేపీ నేతలు. మిషన్ సక్సెస్ అయితే మన దేశం ఇక ఖనిజాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.